ఈరోజు శ్రీకాకుళం నుంచి అది నెల్లూరు జిల్లాకి మహానాడు కార్యక్రమం మార్పు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ మార్పుకు అనుగుణంగా మేము కూడా మా నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యవర్గాలు అన్నీ కూడా సమాయత్తం కావాల్సింది ఉంది. దాదాపుగా 4-5 స్థలాలను పరిశీలన చేసి నిన్న మధ్యాహ్నానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ ఫరూక్ గారు, అలాగే జిల్లా మంత్రి గారు అయినటువంటి శ్రీ నారాయణ గారు, ఇతర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సీనియర్ సలహాదారులు అందరితో కూడా నిన్న కూడా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం. దీనికి అనేక మంది ప్రాధాన్యత కలిగినటువంటి పెద్ద వాళ్ళు రావడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఇక్కడే ఉండేటువంటి అవకాశం. వారందరికి కూడా వసతి సౌకర్యాలు ఇవ్వాలి, అలాగే వచ్చేటువంటి డెలిగేట్లందరికి కూడా వాళ్ళకి వసతి సౌకర్యాలు ఇవ్వాలి. వీటన్నిటిని కూడా పరిశీలించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనం నెల్లూరు అనేది ఊహించలేదు. మొన్న ఉదయం మాకు తెలియడం, అప్పటికే నేను ఇక్కడికి రావడం, అప్పటికి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా కోవూరు శాసనసభ్యులు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వీరందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత నిన్న ఉదయం నారాయణ గారు రావడం, నారాయణ గారు కూడా వచ్చాక కొన్ని పరిశీలన చేయడం, ఇవన్నీ కూడా నివేదికల్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరిగింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సలహాదారులు కూడా వాళ్ళ నివేదిక కూడా పార్టీ కార్యాలయానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకి, అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలన్నీ కూడా అక్కడ పరిశీలన చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాక తుది నిర్ణయం ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైనటువంటి కమిటీలన్నిటి కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే దాదాపుగా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా జిల్లా స్థాయి నాయకత్వంతో కలిసి ఈ యొక్క మహానాడు పూర్తయ్యే వరకు 1-2 రోజుల్లో ఈ పనులు మొదలవుతాయి. అందరూ రావడం పోవడం, ఇక్కడే కొంతమంది ఉండే అవకాశాలు ఉంది. ఈ 1 నెల రోజుల పాటు ఇదొక మహాయజ్ఞం లాగా జరుగుతుంది నెల్లూరులో. దీనికి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో మా పాత్ర ఎలా పోషించాలనే దాని మీద మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, మేము ఏ విధంగా మా భాగస్వామ్యాన్ని మేము అందించగలమని చెప్పడానికి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమాయత్తమయ్యాం. రాబోయేటువంటి 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రకటించిన తర్వాత మేము కూడా నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రాల్లో కూడా సమావేశాలు పెట్టుకొని దీనికి 3 రోజుల పాటు జరిగే మహానాడికి మా వంతు మేము ఏ విధంగా పనిచేయాలి, ఒక కార్యకర్తగా మేము ఏ విధంగా మేము పనిచేయాలి అనేటువంటి దానిలో మేమందరం కూడా దానికి ఆలోచన చేసుకోవడానికి, ఒక అభిప్రాయాన్ని మనం అందరిలో తీసుకోవడానికే ఈరోజు నియోజకవర్గ స్థాయి కమిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.